అందరికీ హాయ్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టంగా తినాలి అంటే కమ్మని వంకాయ బుజ్జి ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఫ్రెష్గా ఉన్న తెల్ల లేత వంకాయలను తీసుకొని అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసి అందులో ఒక స్పూన్ నూనె కూడా వేసి గరిటెతో మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించి వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని అందులో ఆల్రెడీ పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మరొక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో వంకాయ బుర్జీని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు వేయడం కోసం కళాయి పెట్టి అందులో 2 స్పూన్ల నూనె, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయలు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగాక అందులో కరివేపాకు, కొద్దిగా పసుపు, ఒక గరిటె పెరుగు వేసి మొత్తాన్ని బాగా కలుపుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వంకాయ బుజ్జిని అందులో వేసి మనం వేసిన తాలింపు మొత్తం వంకాయ బుజ్జికి పట్టేలాగా గరిటెతో బాగా కలుపుకుంటే కమ్మని వంకాయ బుజ్జి రెడీ. వంకాయ బుజ్జి ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.